వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న నిరసనలకు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. కానీ అందులో వాస్తవాలు లేవు. ఢిల్లీ వీధుల్లో లాఠీలు తిరగలేదు, కానీ సోషల్ మీడియా తెరల మీద రక్తం ఏరులై పారింది. సౌరవ్ దాస్ ట్విట్టర్ ఖాతా తెరుచుకుంది ముందు, ఆ తర్వాత గాయపడిన శరీరం, పెల్లెట్ గన్స్ దాడి అంటూ ఒక వీడియో బయటకు వచ్చింది. వెంటనే మహమ్మద్ జుబైర్ దానికి తోడుగా మరో క్లిప్ వదిలాడు. మేకులున్న లాఠీలు, తలలు పగిలిన దృశ్యాలు. వెంటనే సంజయ్ సింగ్ మైక్ అందుకున్నాడు. 3000 మంది విద్యార్థులను బంధించారు, అన్నపానీయాలు లేవు అంటూ. రాత్రికి రాత్రే ఒక నెరేటివ్ సిద్ధమైంది. కానీ వెలుగులు వచ్చాక రికార్డులు వేరే కథ చెప్పాయి. పోలీసుల అధికారిక ఫ్యాక్ట్ చెక్ బయటకు వచ్చింది. ఏ పెల్లెట్ గన్ పేలలేదు, ఏ మైకుల లాఠీ వాడలేదు. జుబైర్ పంచుకున్న దృశ్యాలు జంతర్ మంతర్వి కావు, ఎక్కడివో పాత వీడియోలు. సంజయ్ సింగ్ చెప్పిన 3000 మంది విద్యార్థుల నిర్బంధం అసలు జరగనే లేదు. పోలీసులు అరెస్టు చేశారన్న నేత ఆ సమయానికి నిరసన వేదిక పైన మైక్ పట్టుకొని ఉన్నాడు, అంతే. ఇవి పొరపాటున దొర్లిన సంఖ్యలు కావు, పక్కా టైం లైన్తో డిజిటల్ కెమెరాల సాక్షిగా నడిచిన ప్రచారం. సోనం వాంగ్చుక్ భార్య జుట్టు పట్టుకొని ఈడ్ చేశారని ఒక హ్యాండిల్ రాస్తే, నెల కిందటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ తీసి ఇవాల్టి హింసగా ప్రచారం చేసింది ఇంకో ఖాతా. పాత రక్తాన్ని కొత్త గాయాలుగా చూపించడం, వాస్తవాలతో పని లేకుండా డిజిటల్ మైలేజ్ రాబట్టుకోవడం. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఒకే ప్యాటర్న్. సంఘటన జరగడానికి, అది స్క్రీన్ మీద ప్రత్యక్షం అవ్వడానికి మధ్య ఉన్న వైరుధ్యం. ఈసారి పోలీసులు కేవలం ఖండించి ఊరుకోలేదు, చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఫేక్ క్లైమ్ల డిజిటల్ ఆధారాలు రికార్డ్ అయ్యాయి. కేవలం ముందు కథనాలు అల్లడం తేలికే, కానీ అధికారిక రికార్డులు నిజాన్ని బయటపెట్టినప్పుడు ఆ కథనాల ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ చెక్ పెట్టేందుకు ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. ఫేక్ వీడియోలు ఎవరైతే స్ప్రెడ్ చేశారో వాళ్ళందరూ తగిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. కాబట్టి కొన్ని వీడియోలను చూడగానే అబ్బా రక్తం మసిలిపోయి ఏమైనా చేయాలి అనుకోకండి. ఎందుకంటే అందులో వాస్తవాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఇలాంటి నిరసన సమయంలో, ఉద్యమాల సమయంలో జరిగిన వీడియోలు అయితే ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.